మెగా డాటర్ నిహారిక కొనిదెల నటిగా కొనసాగుతూనే నిర్మాతగాను రాణిస్తున్నారు. తాజాగా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోలు థియేటర్లోకి విడుదలై విజయం కూడా సాధించింది. ఇక నూతన దర్శకుడు యదు వంశీ అద్భుత స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి విజయం సహకరించిందనే టాక్. ఇక చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా అద్భుత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. గోదావరి ప్రాంతంలోని అందమైన బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఇందులో జాతర సన్నివేశాలు సహా ప్రతిదీ ప్రత్యేకతతో ఆకట్టుకుంటున్నాయి. ఇక అనుభవజ్ఞులైన నటీనటులు యువతరంతో కలిసి నటించారు. కమిటీ కుర్రోళ్లు బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది. 2.06 కోట్లకు పైగా రెండవ రోజు వసూలుతో ఇప్పటికే 3.69 కోట్ల మేరకు అద్భుతమైన ఓపెనింగ్లను కూడా తెచ్చింది. ఈ విజయం పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. నటీనటుల ప్రతిభ, దర్శకుడి పనితనం, అనుదీప్ ఆత్మీయ సంగీతం, రాజుది అద్భుతమైన సినిమాటోగ్రఫీ మూవీలో భావోద్వేగ స్థానాలను కూడా పెంచాయనే చెప్పాలి. దృశ్యపరంగా, శ్రవణపరంగా ప్రేక్షకులను లీనం చేయడంలో ఈ ఇరువురు కూడా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. వెంకట సుభాష్ చీర్ల, కొండల్ రావు రాసిన చమత్కారమైన అదే విధంగా ప్రామాణికమైన సంభాషణలు కథనంలో బిగిని పెంచాయి. పాత్రలకు ప్రామాణికతకు జోడించాయి. ఇది ఒరిజినల్ కథల శక్తిని, కొత్త ప్రతిభ సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించింది. ఇక సాంప్రదాయేతర కథలను కూడా ఆవిష్కరించడానికి, తెలుగు ప్రేక్షకులకి అనుగుణంగా వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా విశ్వసించడానికి కూడా ఇలాంటి విజయం ప్రేరణగా పనిచేస్తుందనే చెప్పాలి. యదువంశీ ఇలాంటి ఒక సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేయడం చెప్పుకోదగ్గ విజయం. అన్ని వయసుల ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలాగా కథనం రూపొందించడం కూడా అతని ప్రతిభకు నిదర్శనం అనే చెప్పాలి. కమిటీ కుర్రోలు కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది తెలుగు చిత్ర పరిశ్రమ పైన శాశ్వత ప్రభావాన్ని చూపిన సాంస్కృతిక దిగ్విజయం అని విశ్లేషిస్తున్నారు. వంశీ నందిపాటి కమిటీ కుర్రోల చిత్రాన్ని థియేటికల్ గా రిలీజ్ చేస్తోంది. సందీప్ సరోజు, యశ్వంత్ ఈశ్వర్, త్రినాథ్, ప్రసాద్ బెహ్రా తదితరులు నటించారు. రాధా, తేజస్వీరావు, టీనా, శ్రావ్య, విషిక, షణ్ముఖి తదితరులు నటించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, ఎల్ఎల్పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియో సంయుక్తంగా నిర్మించాయి.